సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కన్నప్ప టీంకు హైకోర్టు అయితే షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్. మామూలుగా కన్నప్పకు ఇబ్బందులు అయితే తప్పట్లేదు. మొదటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు అయితే ఇది ఫేస్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా హైకోర్టు షాక్ ఇచ్చింది, నోటీసులు పంపించింది, రిలీజ్ ఆగిపోయిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఎవరో కంప్లైంట్ చేశారు ఈ సినిమా పైన అని కూడా చెప్తున్నారు. మరి ఏం కంప్లైంట్ చేశారు, హైకోర్టు ఏం నోటీసులు పంపించింది, మరి ఇప్పుడు ఇది రిలీజ్ అవుతుందా లేదా, మరి మోహన్ బాబు గారు అండ్ కన్నప్ప టీం ఏం చేస్తారు సార్ దీనికి సంబంధించి? కన్నప్పకి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ట్రోల్స్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే వాళ్ళు పోస్టర్లు టీజర్ రిలీజ్ అయినప్పుడు కన్నప్ప బాగాలేదని ట్రోల్స్ అయినాయి. అంతకు ముందు కూడా వాళ్ళు విదేశాల్లో వెళ్ళి షూట్ చేస్తా ఉంటే కూడా కన్నప్పని ఏంది అక్కడ షూట్ చేసేది అని న్యూజిలాండ్, అది స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ లో చేస్తున్నప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. దాని తర్వాత హార్డ్ డిస్క్ మాయమైందని చెప్పారు. అది దాన్ని ఎక్కడ నెట్లో పెట్టేస్తారని భయపడుతున్నట్టుగా చెప్పారు. మంచు మనోజ్ దీని మీద నెగిటివ్ కామెంట్లు చేయడం, ఆయన ఇంట్లో పనిచేసే రఘు అండ్ చరిత అనే ఇద్దరు హార్డ్ డిస్క్ ని దొంగిలించారని విష్ణు చెప్పడం, ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత నిన్నటికి నిన్న సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. దాదాపు 13 కట్స్ సెన్సార్ బోర్డు చెప్పింది. సీన్లే తీసేయమని చెప్పిందని చెప్తున్నారు. సో ఆల్రెడీ సెన్సార్ బోర్డు నుంచి వీళ్ళు రివిజన్ కమిటీకి అప్లై చేస్తున్నట్టు కూడా మనకి న్యూస్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఇదైతే భారీ షాక్ అని చెప్పాలి. హైకోర్టు సినిమాని ఆపేయమని చెప్పింది అని మార్నింగ్ నుంచి వార్తలు వస్తున్నాయి. అసలు హైకోర్టు ఏం చెప్పింది, అసలు ఈ కేసు ఏంటి, దీనికి మోహన్ బాబు టీం ఎలాంటి రిప్లై ఇవ్వబోతుంది, దీన్ని ఎలా డీల్ చేయబోతున్నారు, ఓవరాల్ గా అసలు ఈ బ్రాహ్మణ సంఘాలు మోహన్ బాబు మీద ఎందుకు కక్ష కట్టాయి, దీని నేపథ్యం ఏంటి, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. యాక్చువల్ గా బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశారు. అంతకు ముందు కూడా వాళ్ళు హెచ్చరించారు. గుంటూరుకి వీళ్ళు ప్రమోషన్ కోసం మోహన్ బాబు టీం వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ క్లియర్ గా మాకు మా డిమాండ్లను నెరవేర్చాలి అన్నారు. వాళ్ళ డిమాండ్లు ఏంటి అంటే, ఫస్ట్ దీని పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు వీళ్ళు క్యారెక్టర్స్ రిలీజ్ చేశారు. అందులో ఒక 2 క్యారెక్టర్స్ ఏంటంటే పిలక గిలక అని క్యారెక్టర్స్, బ్రహ్మానందం అతను సప్తగిరి, వీళ్ళిద్దరి క్యారెక్టర్లు. సో దాని మీదన వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఇట్లా పిలక గిలక అని చెప్పి బ్రాహ్మణుల్ని కించపరిచే విధంగా పోస్టులు ఉన్నాయి, ఈ 2 క్యారెక్టర్ని తీసేయాలని మీరు ప్రకటించాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. కానీ మోహన్ బాబు వాళ్ళు ఎక్కడ సారీ చెప్పడం కానీ తీసేస్తున్నట్టు కానీ అసలు దాని గురించి ఏం మాట్లాడలేదు. గుంటూరు దీంట్లో కూడా అక్కడ కూడా ఆందోళన చేశారు. ఆందోళనకారులను పోలీసులు పక్కకు తీసుకెళ్ళిపోయారు. అయితే అప్పుడే వాళ్ళు చెప్పారు, మీరు కానీ సారీ చెప్పకపోతే మేము కోర్టుకు వెళ్తామని. అలాగే వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ తీస్తున్నారు, అలాగే సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారు అనేది చెప్పారు. సో దీని మీద హైకోర్టులో వాద ప్రతివాదాలు జరిగాయి. జస్టిస్ జేఎస్ సుబ్బారెడ్డి ఆయన ఒక ఆదేశాలు జారీ చేశారు. అదేంటంటే ముందుగా ఈ బ్రాహ్మణ సంఘానికి చైతన్య వేదికకి ఆయన చెప్పింది ఏంటంటే, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ దృశ్యాల్ని చూసి మీకు ఇబ్బందికరంగా ఉంటే అప్పుడు తీసేయమని చెప్తాం. ఇప్పుడు మేము అసలు దాంట్లో ఏం ఇబ్బందికరంగా ఉందో మీరు చెప్పలేకపోతున్నారు, సనాతన ధర్మాన్ని ఏం కించపరిచింది అనేది మీరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మీరు సినిమా చూడలేదు ఇప్పటి వరకు. సినిమా చూడకుండా పోస్టర్ చూసి పిలక గిలక అని పేర్లు పెట్టడమే తప్పనే యాంగిల్లో మీరు మాట్లాడుతున్నారు. సో సినిమా రిలీజ్ అయినాక సినిమా చూసి చెప్తాము అనేది జడ్జి గారు, సింగిల్ బెంచ్ జడ్జి సుబ్బారెడ్డి గారు చెప్పారు. అయితే దాంతోపాటు కేంద్ర సమాచార ప్రసార శాఖ, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్కి సంబంధించిన కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు. అట్లాగే సిబిఎఫ్సి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిఇఓ, అంటే సెంట్రల్ బోర్డు సిఇఓకి, అట్లాగే రీజనల్ బోర్డుకి రీజనల్ సిఇఓ ఉంటారు, డైరెక్టర్ చైర్మన్ ఉంటారు. సెంట్రల్ సిబిఎఫ్సికి సెన్సార్ బోర్డు చైర్మన్ వాళ్ళకి ఇచ్చారు. అట్లాగే ఈ డైరెక్టర్
ముఖేష్ కుమార్ సింగ్కి, మోహన్ బాబుకి, ఈ క్యారెక్టర్లు చేసిన బ్రహ్మానందం సప్తగిరికి, దీని ప్రొడ్యూసర్ ఉంటున్న విష్ణుకి, వీళ్ళకందరికి కూడా నోటీసులు జారీ చేశారు. సో ఇది ఆగస్టుకి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. అంటే సినిమాని అయితే ఆపమన్నట్టుగా ఎక్కడా కూడా ఆదేశాల్లో లేదు. ఎందుకంటే జనరల్ గా సినిమాని ఆపమని అడగరు హైకోర్టులు. గతంలో కూడా చాలాసార్లు వచ్చాయి, ఏదో రేర్ కండిషన్ లో మాత్రం. ఎందుకంటే సిబిఎఫ్సి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, ఒకసారి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సినిమా రిలీజ్ ని ఆపమని చెప్పమని అనేక సార్లు హైకోర్టులు చెప్పాయి. ఏదైనా మరీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఆ దేశ సమగ్రతకు సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కానీ, అట్లాంటి రేర్ సంఘటనలు, అంటే రాజ్యాంగంలో ఉండే 19(2) క్లాజ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాజ్ కింద